హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా, ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఇది తక్కువ బడ్జెట్‌లో సేల్‌కి పెట్టారండి ఇది. 108 స్క్వేర్ యార్డ్స్ ఇది. వాస్తు ప్రకారం కన్‌స్ట్రక్షన్ చేశారు. రెడీ టు మూవ్ అనమాట. సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి హైత్ నగర్, గుంట్లూరు వై జంక్షన్‌కి దగ్గరలో ఉంటుంది. సో మీకు ఇది ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా 24 అవర్స్ ఉంటుంది దీనికి, ఈ ఏరియాకి. సో మనం బయట రోడ్ చూస్తున్నాం, ఇది 30 ఫీట్ రోడ్ ఇది. బీటీ రోడ్ అనమాట మొత్తం. సో ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది. సో ఇల్లు లోపల చూద్దాం, ఇది ఎట్లా కన్స్ట్రక్షన్ చేసారు. గ్రైట్ వస్తుంది మొత్తం ఇక్కడ ఏరియా అంతా. మనకి ఇక్కడ ఒక కార్ పడుతుందండి. బైక్స్ అయితే 3-4 పడతాయి ఈజీగా. సో మనకి ఇది ఈ ప్లేన్ ఏరియా ఉంది కదా, పెయింట్ వేయలే కదా, ఇదంతా మనకు టైల్స్ వస్తాయి, డిజైన్ టైల్స్. ఎందుకంటే ఇది బాల్కనీ కాబట్టి బ్యూటిఫుల్ లుక్ వస్తానికి ఇక్కడ టైల్స్ వేస్తారు. సో ఇది మనకి ఇది మెయిన్ డోర్, ఇది టేక్ వుడ్తో వేస్తారు ఇది. సో మనకు బాల్కనీలో ఇక్కడ పైన కూడా మనం చూడొచ్చు, ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు పైన. సో మనం ఇది చూస్తున్నాం, ఇదంతా హాల్ ఇది. ఈ ఇంటి లోపల మొత్తం మనకు మార్బుల్స్, వైట్ మార్బుల్స్ వేశారు, చూడొచ్చు మొత్తం. సో మనకి ఇది టీవీ యూనిట్ ఏరియా ఇదంతా. మొత్తం ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు డిజైన్ కోసానికి. పైన మనకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు హాల్ నుంచి రైట్ సైడే టీవీ యూనిట్ పక్కనే మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. సో ఇది మనకు సైజ్ వచ్చేసి 9.5 by 13.5 మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇంట్లో కూడా మనకు 2 విండోస్ వచ్చినాయి, చూడొచ్చు. సో ఇంట్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో మనం పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. హాల్ నుంచి మనకు డైనింగ్ ఏరియా వైపు వెళ్తున్నాం. ఇక్కడ మనకు పార్టీషన్ డిజైన్ వచ్చింది, ఇక్కడ కూడా చూడొచ్చు. సో మనకు ఇక్కడ ఒక విండో వచ్చింది. నెక్స్ట్ మనకు రైట్ సైడ్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల చూద్దాం. సో ఇక్కడ మనకు లోపల సెల్ఫ్లు కూడా వచ్చినాయి, ఒక విండో వచ్చింది ఎక్స్ట్రా. పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది, చూడొచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే మనకు కిచెన్ చూద్దాం లోపల. ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఇలా సెల్ఫ్లు కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇక్కడ చూడొచ్చు పూజా రూమ్ ఇది. సో మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు ఒకటి హ్యాండ్ వాష్ ఇక్కడ వస్తుంది, సింక్ టైపు. సో మనకు హాల్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇది ఎగ్జిట్ డోర్ అనమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడు. ఇదంతా సెట్ బ్యాక్ అనమాట. మనం ఇల్లు చూడు సెట్ బ్యాక్ వదిలేరు. సో మనకు వాస్తు ప్రకారం మనకి ఇక్కడ వస్తుంది, దీనికి బోర్వెల్ ఇక్కడ ఉంది, చూడొచ్చు. పక్కనే మనకి ఇక్కడ సంప్ ఉంది, వాటర్ సంప్. ఇక్కడ మనకు మెయిన్ గేట్కు పక్కనే మనకు పైకి స్టెప్స్ వచ్చినాయి. సో ఇది కూడా G+1 పర్మిషన్ ఉందండి. సో మనకి స్టెప్స్ కింద ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. మనకు ఎక్స్ట్రా బాత్రూమ్ కావాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు, స్పేస్ అవుతుంది.
మనం చూసాం కదండీ! 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ లోపల. సో, రేట్ వచ్చేసి మీకు 62,00,000 జస్ట్ 62,00,000 అండి. 62,00,000 మాత్రమే. సో, ఈ ఏరియాలో ఈ రేట్‌లో అంటే ఇది ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇదే అండి. సో, మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ ఉంది. బిల్డర్‌ని కాంటాక్ట్ అవ్వండి.